హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. ఇదైతే మా అన్నయ్య మా వదిన ఫోటో అనమాట. రీసెంట్గా వాడికి ఏప్రిల్ 21 వాడికి మ్యారేజ్ అయింది. ఆ పెళ్ళి ఫొటోస్ వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. అలాగే 2 months నుంచి ఒక్కటి షార్ట్ కానీ వీడియో కానీ నాకు పోస్ట్ చేయడానికి అవ్వలేదు. ఎందుకు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మ్యాక్సిమం చెప్తాను. ఇన్ కేస్ ఒకవేళ మిస్ అయినా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదైతే మా అన్నయ్య మ్యారేజ్ కోసం అని చెప్పేసి పసుబొత్తులు తడపడం అనమాట. మా సైడ్ ఇలా పసుబొత్తులు అయితే తడపరు. కాకపోతే ఈ మ్యారేజ్ ఏంటంటే అందరిలాంటి మ్యారేజ్ కాదండి. అంటే అన్నయ్య హ్యాండిక్యాప్డ్ అవ్వడం వల్ల అప్పటికప్పుడు ఒక 2 days 3 days ముందే తెలిసింది. అప్పటికప్పుడు మేము ఇంకా గబగబా అన్ని పనులు చేస్తూ ఇంకా సింపుల్గా లేదని అనుకోకుండా కొన్ని ప్రాసెస్ అయితే మేము ఎలా చేస్తామో చిన్న ప్రాసెస్ అలాగే చేసేసాము. చిన్న బ్రూతుడు పెట్టి సన్నాయి మేళాలు అన్నీ పెట్టయితే మేము ఇదైతే చేసేసామన్నమాట. అంటే పసుబొత్తులు అవన్నీ. ఇంకప్పుడు ఈ మ్యాచ్ ఏంటంటే ఒక 2 years అన్ని హ్యాండిక్యాప్డ్ మీకు చాలా వీడియోలో మీకు చెప్పాను. అంటే మరీ అంత కాదు, ఒక మాదిరిగా అనమాట. ఒక చెయ్యి ఒక కాలు అను తప్ప మొత్తంతా బాగానే ఉంటాడు. వాడికి ఏంటంటే ఒక 2 years కిందట ఈ మ్యాచ్ అయితే వచ్చింది. కాకపోతే వాళ్ళు సమ్ రీజన్స్ వల్ల ఒప్పుకోలేదు. అంటే వేరే రీజన్స్ వల్ల ఒప్పుకోకపోవడం డ్రాప్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ అయితే వచ్చారనమాట. మేము చేసుకుంటామని చెప్పేసి. అప్పుడు ఈ ప్రాసెస్ అనేది మా చిన్న తమ్ముడు మ్యారేజ్ నుంచి అవుతుంది. కాకపోతే ఎవరికీ చెప్పలేదు. మా హస్బెండ్కి నాకే తెలుసు. ఎందుకంటే తొలిసారి కూడా బాగా దగ్గరకు వచ్చి ఆగిపోయిందని చెప్పేసి మేము ఎవరికి తెలియపరచలేదు. మా హస్బెండ్ నేనే అలా డీల్ చేసాం అనమాట. అంటే ఎవరికి చెప్పకుండా అలాగా లాస్ట్ మినిట్కి ముహూర్తాలు తీసిన తర్వాత చెప్దామని లెక్కలో అలాగ ఉండిపోయాము. మా తమ్ముడు మ్యారేజ్ నుంచి వాడిది ఏప్రిల్ 18 మ్యారేజ్ అయ్యింది. ఇంకా మరుసటి రోజే మా ఇంటికి అయితే వచ్చామన్నమాట. అమ్మ, నేను, చెల్లి వాళ్ళు, ఇంకో పిన్ని వాళ్ళకైతే అవ్వలేదు, వాళ్ళదే మ్యారేజ్ కాబట్టి. ఇంకా వచ్చి వెంటనే తెలిసిన తర్వాత ఇంకా అప్పటికప్పుడు అంటే పెళ్ళి అంటే అప్పటికప్పుడు అయిపోతుంది అని అనుకోవచ్చు. వాళ్ళు ఊకొడితే ఇంకా వెంటనే ఆగకూడదని లెక్కలో కొన్ని ప్రయత్నాలు అయితే మాకైతే ఉన్నాయన్నమాట. ముందు నుంచి వాళ్ళు ఒప్పుకుంటూ వెంటనే స్టార్ట్ చేసేదామని లెక్కలో అన్నీ ఎలక్ట్గానే ఉన్నాం మా ఆయన నేను. ఇంకా సింహాచలంలో మ్యారేజ్ అయితే వాళ్ళకి చేసాము. ఇంకా వాళ్ళు ఒకవేళ ఇన్ కేస్ కొడితే అప్పటికప్పుడు అవ్వదని చెప్పేసి మా తమ్ముడు మ్యారేజ్కి కొన్నిటికి నేను ఆగి ఆ పనులన్నీ అయితే కంప్లీట్ చేసామన్నమాట. అంటే పోతే 500 ఇలా పోతుంది, ఈ పోల్ ఏమైపోయింది అని చెప్పేసి కళ్యాణ మండపం కూడా అడ్వాన్స్ అలాగే ఇచ్చేసి అయితే వచ్చేసాము. ఇంకా ఒక్కొక్కరు ఆ పెళ్లి రెక్కలు కూడా తగ్గలేదండి. ఎందుకంటే అక్కడ చాలా ఎండగా ఉండడం వల్ల ఏసీ కళ్యాణ మండపం మేము బుక్ చేశారు కానీ అస్సలు ఏసీ రాలేదన్నమాట. చాలా వేడిగా ఉంది. ఆ రెక్క కూడా మాకు పోలేదు. ఈ లోపు ఏంటంటే ఈ కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మరీ అంత ఇదిగా చేయలేము కదా, అప్పటికప్పుడు అని కొంచెమైనా ప్రాసెస్ ఉండాలి కదా అని చెప్పేసి ఇంకో తమ్ముడు ఏమొచ్చి మీకు లాస్ట్ వీడియోలో వాడి మ్యారేజ్ కూడా మీకు పెట్టాను. వాళ్ళు బ్రూతుడు ఒకటి తీసుకొస్తే సన్నాయి మేళాలు అలా అడ్జస్ట్ చేసి అయితే పసుబొత్తులు అయితే తడపడం అయితే స్టార్ట్ చేసాము వాడి పెళ్ళికి. ఏంటి అంటే నాకు ఇన్ని రోజులు కూడా వీడియోస్ పెట్టడానికి ఎందుకంటే ఈ పనులకి వెళ్ళి రావడం, అంటే ఆ మ్యారేజ్కి వెళ్ళి రావడం, ఆ తర్వాత మా అమ్మ వాళ్ళందరూ మా అన్నయ్య మ్యారేజ్ ఇక్కడే సింహాచలంలో చేయడం వల్ల ఇంకా నాకు ఈ వీడియోస్ అనేది దానికి తోడు ఇంకా మన ఇంట్లో అనేటప్పుడు కొంచెం మామూలు చుట్టాలు వస్తే లెక్క వేరు, పెళ్ళి అనేది ఇంకా ఆటోమేటిక్గా అమ్మ వాళ్ళకి ఇక్కడ కొంచెం అన్నీ తెలియదు కాబట్టి నేను అతను తిరగడం చేయడం వల్ల నాకు అంతగా వీడియోస్ అది షూట్ చేయడానికి అయితే అవ్వలేదు. దానికి తోడు కూడా కొంచెం అయినంత వరకు కూడా చిన్న టెన్షన్ అనేది ఉండేదన్నమాట. మ్యారేజ్ అయినంత వరకు చుట్టాలు కూడా ఆల్మోస్ట్ ఎవరికి పెళ్ళలేదండి. ఇంకా నాన్న అక్క చెల్లెలు అన్నదమ్ములు అలాగే అమ్మ అక్క చెల్లెలు అన్నదమ్ములు తప్ప ఇంకెవ్వరికి పెళ్ళలేదు. అంటే ఇంత బాగా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అనుకోకుండా అన్నీ బాగా అయిపోయాయి అనమాట. ఏదో సింపుల్గా చేసేద్దాం అనుకున్నాం, కానీ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అంటే అంత సింపుల్గా చేసే అనుకున్నారేమో. చాలా బాగా అయింది. ఆ తర్వాత అనిపించింది అందరికీ పిలుచుంటే బాగుండే అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పేసి నేను ఈ ప్రాసెస్లో ఆ బిజీలో మీకు వీడియోస్ అది నాకు పెట్టడానికి అవ్వలేదు. ఇంకా యూట్యూబ్తో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే మనం పెద్ద పాపులర్ ఛానల్స్ కాదు కాబట్టి ఒక్క 2 days కానీ 1 day కానీ ఒక వీడియో పెట్టకపోతే వ్యూస్ పడిపోతున్నాయి, వాచ్ టైం పడిపోతుంది. ఎంత కష్టపడి చేసింది ఒక్కసారిగా పోతుంది. దానికి ఆ విషయంలో కొంచెం బాగా డిసప్పాయింట్ అయిపోయాను. అంటే ఎంత కష్టపడినా ఒక్కటి పెట్టపోయేసరికి మళ్ళీ మొదటికి వస్తుంది అని చెప్పేసి ఫీలింగ్లో కూడా నేనైతే ఒక 10 days నుంచి ఖాళీగానే ఉన్నాను. కానీ నాకు
ఏంటి ఇంత కష్టపడిన ఇలా అయిపోతుందని చిన్న థాట్లో కూడా నేను వీడియోస్ అనేది షూట్ చేసి పెట్టలేదన్నమాట. ఈ గ్యాప్లో అన్ని మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మాళ్ళ ఇంట్లో 5 days ఉన్నాను. ఇంకా ఈలోపు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగిందనమాట. అమ్మ వాళ్ళ పెద్దనాన్న కొడుకు చనిపోయారు. ఇంకా అవన్నీ అయ్యాయి. ఇంకా నాకు ఇలాగా యూస్ పడిపోవడం వల్ల కూడా అంత ఇంట్రెస్ట్ అనేది పోయింది. అంటే ఈ వీడియోస్ పెట్టాలి చేయాలి ఇంతగా మనం అంత పాపులర్ ఛానల్ అంతా అందరికీ అంత తెలిసిన అయితే ఛానల్ అయితే కాదు కదా, దానివల్ల అలా అయిపోయిందనమాట. ఈలోపు అందరూ మెయిన్ పర్సన్స్ అయితే వచ్చాము పిల్లలు అలాగా. ఇంకా ఒక్కొక్కరు మొక్కలు అయితే చెప్పకండి, వీడియోలో మీరు చూసే ఉంటారు. అంటే పెళ్లి రెక్క పూర్తిగా వదలలేదు, దానితో మళ్ళీ వెంటనే పెళ్ళి అనేటప్పుడు కొంచెం ఎలా ఉంటుందో అలాగే వేసవి కాలం. ఈలోపు పసుబొత్తులు తడపడం, మేము ఆడుకోవడం, అందరూ వదులు అక్క చెల్లెలం కదా, కొంచెం అలా ఆట అయితే అయింది. ఇంకా యూట్యూబ్ విషయానికి వస్తే అలా వీడియోస్ అన్నీ పెట్టడానికి కూడా అలా రాను ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది అనమాట. సరే మళ్ళీ అందరూ మా హస్బెండ్, మా చెల్లి, మా తమ్ముడు వాళ్ళందరూ ఇంత కష్టపడ్డాక చాలా వరకు వచ్చాం. మళ్ళీ అదే మా మాయ వాళ్ళ పిల్లలు కూడా అన్నారనమాట, 1600 మంది నీకు రావడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు, ఎందుకు వదిలేస్తున్నావు, వాచ్ టైం అది పోయినా మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇది నాకు వాచ్ టైం ఇది దగ్గర 4వ ట్రిప్ అండి తగ్గిపోవడం. ఎందుకంటే ఫస్ట్ ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, పాప హాఫ్ సారీ ఫంక్షన్ అయ్యింది, ఆ బిజీలో ఒక 2 months అయితే వదిలేశాను. ఆ తర్వాత ఏమో అదైన తర్వాత ఇంకేదో సమ్ రీజన్ వచ్చిందండి, అప్పుడు ఒక 2 months అయితే వదిలేశాను. అప్పుడు ఒక 2 months వదిలేశాను. మళ్ళీ రీసెంట్గా ఫోన్ ఈమెయిల్ అప్పుడు దేనికి వదిలేసాను నాకు అదంత కరెక్ట్గా గుర్తులేదు. ఆ తర్వాత ఫోన్ ఈమెయిల్ ఐడి పోయింది నాది, అంటే ఫోన్ రీషార్ట్ అయిపోవడం వల్ల ఈమెయిల్ ఐడి పోవడం వల్ల యూట్యూబ్ పోయింది, అదొక 1 month పోయింది. ఇప్పుడు ఇది ఒకటి అనమాట. ఇలా నాకు చేస్తుంటే ఇంట్రెస్ట్ కంటిన్యూగా వచ్చేనేమో, ఇలా మధ్యన సమ్ రీజన్స్ వల్ల ఆపేయడం వల్ల నాకు యూస్ అనేది పడిపోతుంది, వాచ్ టైం పడిపోతుంది. సరేలే దానికి ఏముంది. ఇన్స్టాగ్రామ్లో అయితే నేను కంటిన్యూగా ఏదో ఒక పాపదనో ఏదో ఒకటి చిన్నవి అంటే రీల్స్ నేను చేయకపోయినా ఫొటోస్ ద్వారా పిల్లలు కొంచెం అలా నేనైతే ఆటలో ఉన్నాను, కానీ ఇదైతే అస్సలు ఆపేశాను. సరేలే పోనీ మళ్ళీ స్టార్ట్ చేద్దాంలే కదా అని చెప్పేసి వీడియోస్ అయితే పెళ్లి వీడియో అంతే తీయలేదు. ఎందుకంటే మెయిన్ పెళ్ళిలో కొంచెం చెప్పాను కదా, పెళ్ళి కొంచెం అయినంత వరకు టెన్షన్ అనిపించింది, అందరిలాంటి పెళ్ళి కాదు కాబట్టి కొంచెం కష్టంగా అనిపించి టెన్షన్గా అనిపించింది. దానివల్ల నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. నా మొబైల్ కూడా ఎవరి చేతిలో ఉందో ఏంటో కూడా నాకు అప్పుడు తెలియదు అనమాట. ఇంకా ఇప్పుడైతే పసుబొత్తులు తడిపేసి నైట్ అయితే ఆరబెట్టేసాము. ఆరబెట్టేసాం. 1 day అయితే ఖాళీగా ఉంది. ఆ 1 dayలో నేను బ్లౌజ్ కుట్టించడం అన్నీ ఫటాఫట్ చేశాను అనమాట. చేస్తే ఆఖరికి పెళ్లి రోజు అయితే రానే వచ్చేసిందండి. సింహాచలంలో వీళ్ళు మ్యారేజ్ అయితే ఫిక్స్ చేసామన్నమాట. అంటే ఒకసారి ఫ్లోలో వాడికి సంబంధం సెట్ అయితే సింహాచలంలో పెళ్లి చేస్తామని చెప్పేసి మొక్కుకున్నాను అనమాట నేనే. అతని సన్నిధిలో పెళ్ళి అయితే డిసైడ్ అయ్యింది. ఇంకా కొన్ని ప్రాసెస్ అయితే అయిపోయాయండి. జీలకర్ర బెల్లం పెట్టడం, తాళి కట్టడం అన్నీ అయిపోయి, ఇది పెళ్ళికి ఇంటి నుంచి బయలుదేరే ముందు ఫొటోస్ అనమాట. నేను వీడియోస్ తీయడానికి చెప్పాను కదా, వీడియోస్ అది తీయడానికి నాకు అంత టైము లేదు, అంత ఆలోచన కూడా లేదు. ఇలా ఏదో జస్ట్ ఫొటోస్ వరకు అయితే మీకు సెండ్ చేయగలుగుతున్నాను. ఇది బయలుదేరే ముందు అనమాట. ఇంటి దగ్గర ఫోటో ఇది. అమ్మ, పిన్ని, నాన్న, చిన్నాన్న. ఇంకా పెళ్ళికి వెళ్ళిన తర్వాత పెళ్లిపేటల మీద కూడా అందరూ వచ్చారండి. అంటే అంత బాగా అవుతుందని ఎక్స్పెక్టే చేయలేదు అసలు. ఏదో గుడికి ఎక్కడికో తీసుకెళ్ళి పెళ్లి చేసేద్దామని అనుకున్నాను, కానీ ఆటోమేటిక్గా అంత బాగా జరిగిపోయింది అనమాట. ఆ తర్వాత చాలా ఫీల్ అయ్యాము, చెప్పుంటే బాగున్నాయి అని చెప్పేసి. ఇంకా ఈ హడావిడిలో ఆ ఎండకి వేడికి సారీస్కి అస్సలు ఉండలేకపోయాము. దానికి తోడు ఏంటంటే చెప్తున్నాం కదా, మనం ఏంటంటే అందరిలాంటి పెళ్ళి కాదు కాబట్టి చాలా భయము, టెన్షను, ఆతృత అనేది ఉండేది. కానీ ఇవన్నీ టెన్షన్ అది లేకుండా ఈ పంతులు గారు మాత్రం చాలా బాగా యాక్టివ్గా పెళ్ళి అనేది చేశారనమాట. అంత డల్గా కాకుండా సరదాగానే చేశారు. అమ్మాయి కూడా కొంచెం మనంత యాక్టివ్గా ఉండదు, కొన్ని తనలో కూడా ఏంటంటే డల్గా ఉండడం అలా ఉంటుంది. ఇంకా మ్యారేజ్ అయితే అయిపోయిందండి మొత్తానికి. ఇలాగైతే వాడి మ్యారేజ్ అయితే చేసేసామన్నమాట. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మామూలుగా మనం క్యాటరింగ్ అయితే చెప్పేసాం, భోజనాలు వచ్చేసాయి. భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకేంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే సింహాచలం తీసుకెళ్ళి దర్శనం చేస్తానని మొక్కాను. అప్పటికి ఇంకా అంటే పెళ్ళి ఎప్పుడు వాళ్ళకి అందరూ కూడా
కళ్యాణ మండపంలో టైం అవ్వలేదు. జీలకర్ర బెల్లమే మేము ముహూర్తం మీద పెడతాం కదా, అది 10:51 నిమిషానికి అనమాట. అందరూ అది గట్టి మేళాలు కొట్టేసరికి జీలకర్ర బెల్లం పెట్టారని చెప్పి అందరూ రెడీ అయిపోతున్నారు. కానీ యాక్చువల్గా టైం అవ్వలేదని పంతులు అస్తమానంకి చెప్తూనే ఉన్నారు. ఇంకా మా రెండో చెల్లి రాలేకపోయింది. ఎందుకంటే తనకి వీలు కాలేదనమాట, దగ్గరగా రాకూడదని రాలేదు. మా చిన్న చెల్లి నేనే ఇంకా అన్నిట్లో ఉన్నా. ఇంకా అప్పటికప్పటికి మా చెల్లి వాడికి వెనక నుంచి ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చెప్తుందనమాట. నా టెన్షన్లో నేను ఉన్నాను, మా హస్బెండ్ నేను మా అమ్మ మా టెన్షన్లో మేము ఉన్నాము. ఈలోపు మా చెల్లెలిద్దరూ వాడికి బాగానే అన్నీ చెప్పారనమాట. మొత్తానికైతే జీలకర్ర బెల్లం అయిపోయింది. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత తాళి కట్టడం ఇవన్నీ కూడా మెల్లిగా అయిపోయింది. మీకైతే అవేవి కూడా నేను వీడియోస్ అనేది సెండ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే వీడియోస్ ఏవేం తీయలేదు. ఇవి కూడా మా తమ్ముడి దగ్గర ఫొటోస్ ఉంటే నేను ఫొటోస్ వాడి దగ్గర తీసుకొని ఈ వీడియో అయితే మీకు సెండ్ చేస్తాను అనమాట. వీళ్ళు మ్యారేజ్ అయ్యి ఏప్రిల్ 21 అయింది. ఇంకో తమ్ముడిది ఏప్రిల్ 18 అయింది పెళ్ళి. తాళి కట్టడం అయిపోయింది, జీలకర్ర బెల్లం అయిపోయింది. ఇంకా ఒక్కొక్కటి బొట్టు పెట్టడాలు అక్కడ చిన్న చిన్న ప్రాసెస్ ఉంటుంది కదా, అది అయిపోయింది. ఎందుకంటే మనం సింహాచలంలో పెళ్లి చేసేటప్పుడు దేవస్థాన సన్నిధిలో భగవంతుడికి వాళ్ళు ఎలాగైతే చేస్తారో ఇంచుమించు ఆ ప్రాసెస్లో చేసేస్తారు. అంటే మనకి సేమ్ క్యాస్ట్ అనుకోండి పర్వాలేదు, కొంచెం క్యాస్ట్ వేరేగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది అని చెప్పేసి అంత దేవస్థానం లెక్కలోనే పెళ్ళి అంతా చేసేసామన్నమాట. అంటే మన ప్రాసెస్ అలా కాకుండా ఇంకా అయిన తర్వాత తలంబ్రాలు నేను ఒక పక్క మా చిన్న చెల్లి ఒక పక్క పట్టుకొని తలంబ్రాలు అయితే పోయిస్తున్నాం అనమాట. అంటే ఇద్దరికి కొంచెం చిన్నది ఇది ఉంది కాబట్టి తనకి చిన్న చెల్లి హెల్ప్ చేసింది, నేనేమో మా అన్నయ్యకి హెల్ప్ చేశాను. మొత్తానికైతే అలా అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఎలా ఉన్నామంటే ఈడి సీడ్స్ తంతారు చూసారా, ఎలా పెళ్ళి అనే మాట కానీ ఈడి సీడ్స్ ఎలా తంతారో అలా ఉన్నాం అనమాట ఒక్కొక్కరం. అంటే వెంటనే పెళ్ళి. ఆ తర్వాత ఏంటంటే తమ్ముడిది ఏప్రిల్ 18 పెళ్ళి. అది ఎలాగా నైట్ 10 గంటలకి ఇలా పీటల మీద కూర్చుంటే లేచేటప్పటికి 4:30 ఇలా అయిపోయింది అనమాట. అంత పెద్ద ప్రాసెస్ 4:30, 3 అయిపోయింది అనుకుంటాను. ఇంకా అవన్నీ అయినప్పటికీ ఇంకా అది ఇంకా నిద్రలు తీరలేదు. వెంటనే పెళ్ళి అనేటప్పటికి ఇంకా అస్సలు మామూలుగా ఉండదు అనమాట. అసలే వేసవి కాలం, రెస్ట్ లేకుండా ఒక్కొక్కరం అయితే ఈడ్ సీడ్స్ తన్నట్టు అయ్యాం. కానీ బాగానే మొత్తానికైతే చేసేసాం అన్నమాట. ఇది మా చెల్లి నేను. ఇంకో రెండో చెల్లి కొంచెం దూరంగా ఉంది. దానికి మనకు వచ్చిన ఇబ్బందుల వల్ల ఒక్కోసారి కొనడానికి మనం అలా చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట, దూరంగా ఉండడం అవన్నీ. ఇంకా అవన్నీ అయిన తర్వాత వీళ్ళు దండలు మార్పించడం ఇవన్నీ అయ్యేటప్పటికి పీటల మీద నుంచి లేచినప్పటికి 12:30 అయిపోయింది అనుకుంటాను. ఇంకా 12:30 అయ్యేసరికి బ్రహ్మముడి అక్కడే పంతులు గారు వేశారు. ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఉంగరాలు దేవడాలు అవి ఏం చేయలేదండి. అంటే చెప్పాను కదా దేవుళ్ళ కళ్యాణం ఎలా జరుగుతుందో అలా అయితే చేశారు పెళ్ళి. కన్యాదానం అయితే వాళ్ళు ఇచ్చారనమాట. వాళ్ళు అన్నికి కన్యాదానం అది సింపుల్గా ఇస్తారు కదా, అలా అయితే ఇచ్చేసారు. ఆ కన్యాదానం అయిపోయిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేసారనమాట. పాటలు పాడమంటే మనం పాటలు అవి మనకు రావు, చేత కావు. అంటే హారతి పాటలు అవి రావన్నమాట, మామూలు పాటలు పాడతాం. కానీ ఇంకా హారతి వాడిని అయిపోయిన తర్వాత వీళ్ళకి ఇక్కడ నుంచి మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత తినేసిన తర్వాత సింహాచలం తీసుకెళ్ళాను. అంటే మా హస్బెండ్ అంటే కింద కళ్యాణ మండపం దగ్గర అవన్నీ లెక్కలు అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ అతను చూసుకున్నారు. నేను మా చింతమ్ముడు మా మేనన్నుడు కలిసి సింహాచలం అయితే తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ దర్శనం అది చేయించాము. వాళ్ళ పెళ్ళి ఈ విధంగా జరిగిందండి. వాళ్ళ పెళ్ళి ఈ విధంగా ఇన్ని ఆటంకాలు వచ్చినా చాలా బాగా జరిగింది. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మీరు అందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి.